మీరు బెంగుళూరు వెళ్ళిపోయారు. బెంగుళూరులో షూట్స్ సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది నాకు. సడన్‌గా ఎక్కడో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్న ఒక సమస్య, లేదంటే ఒక ఇష్యూ మీద, లేదంటే అక్కడ జరుగుతున్న ఒక పార్టీ మీద, న్యూ ఇయర్ పార్టీ మీద సడన్‌గా మీరు కామెంట్ ఎందుకు చేయాల్సొచ్చింది? నాకిది ఆ రోజు నుంచి నాకు అడగాలని ఉంది మిమ్మల్ని. నో నో ఇట్స్ నాట్ దట్. మాధవీలత 365 డేస్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఆఫ్ కోర్స్. సో ఆఫ్ గా ఉండింది చాలా తక్కువ. అవును. నాకు వచ్చినవి, నాకు నచ్చినవి, నాకు అనిపించినవి ప్రతి ఒక్కటి అవేర్నెస్ వీడియో అవ్వచ్చు, కృష్ణకి రిలేటెడ్ అవ్వచ్చు, అవును. సొసైటీ ఇష్యూస్ అవ్వచ్చు, పాలిటిక్స్ అవ్వచ్చు. నాకు ఓకే. ఇష్టం ఉన్న ప్రతి సబ్జెక్ట్ మీద నేను మాట్లాడుతూనే ఉన్నా. అండ్ పాస్ట్ ఫ్రమ్ 6 months వాయిస్ ఆఫ్ మాధవీలత ఛానల్లో నేను చాలా దేశానికి సంబంధించింది, హిందూ ధర్మానికి సంబంధించింది, రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతి అంశం మీద నేను చాలా మంచి వీడియోలు కూడా చేస్తూ వస్తున్నా. సో ఐఎమ్ ఓకే. వెరీ యాక్టివ్. ఓకే. సో ఆ సందర్భంగానే 31st దానికి సంబంధించి తాడిపత్రికి సంబంధించి ఒక వీడియో చేసా. ఆడపిల్లలు అర్ధరాత్రులు ఎక్కువగా తిరగొద్దని చెప్పేసి ఇంకో వీడియో కూడా 2 వీడియోలు చేశా సేమ్ డేనే. రైట్. అది యాక్చువల్లీ చాలా మంది చూసారు. 2.5 లక్షల మంది అవును. ఎంతో మంది అవును. కూడా చూసారు. అవును. 2 అవును. ఈ తాడిపత్రిది 20,000 మంది చూసారు హ్మ్. యాక్చువల్లీ చెప్పాలి హ్మ్. అంటే. హ్మ్. సో బట్ ఆయన దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.